పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తూ ఉన్నా సరే, కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా చెప్పాలి అంటే గురుబలం లేదు 2026లో. అష్టమంలో రాహు, భాగ్యంలో శని, 2వ స్థానంలో కేతు, ఫినాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే ఒకే ఒక కంప్లైంట్, మేజర్లీ విమెన్ ఎస్పెషల్లీ, మాకు మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి, మాకు లవ్ ప్రాబ్లం అనేటువంటిది కనబడుతుంది, పీస్ ఆఫ్ మైండ్ మాకు లేదు, ఇన్సామ్నియా నిద్ర పట్టదు, లేకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ విపరీతంగా ఇబ్బంది పెడతాయి, ఐబిఎస్ ప్రాబ్లం మాకుంది, లేకపోతే మాకు ఏం చేసినా కలిసి రావట్లేదు, మా కర్కాటక రాశి ఎప్పుడూ ఇంతేనా అని బాధపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను స్వయంగా చేయించేటువంటి కార్యక్రమం, అద్భుతమైన అవకాశం. ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి రోజున జాగరణ కార్యక్రమంలో పాల్గొనండి. అందులో మీరు స్వయంగా చేసేటువంటి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల వల్ల ఉన్నటువంటి కర్మ అంతా కూడా తొలగిపోతుంది. అమ్మవారికి మీరు చేసేటువంటి కుంకుమార్చన వల్ల ధైర్యం, సాహసం, విజయం 3 లభిస్తాయి. అమ్మవారి ఖడ్గానికి ఎలా అయితే తిరుగుండదో అలాగే మీ జీవితంలో ఏ పని చేసినా తిరుగు లేకుండా వెళ్ళిపోతారు ముందుకి. 1,00,000 బిల్వార్చన స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందండి. అష్టద్రవ్యపూర్వక లక్ష్మీ గణపతి హోమం వల్ల అష్ట ఐశ్వర్యాలు కురుస్తాయి. కమలాత్మిక హోమం వల్ల సిరి సంపదలు వర్ధిల్లుతాయండి. రాజశ్యామల హోమం వల్ల పదవీ యోగం అనేటువంటిది పడుతుంది. సుదర్శన హోమం వల్ల శత్రుపీడ, నరఘోష ఇత్యాది దోషాలు మీ మీద చాలా ఎక్కువ ఉంటాయండి, అవన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీరుద్ర హోమం వల్ల గురుగ్రహ బాధలు కానీ, రాహుగ్రహ బాధలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వేద పండితుల యొక్క ఆశీర్వచనం వల్ల ఆయుష్ పెరుగుతుందండి. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలోనున్నా ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క సందేశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్వయంగా వచ్చి హోమాది క్రతువుల్లో పాల్గొన్నా, రాలేని పక్షంలో ఆన్లైన్లో వీడియో కాల్లోనో లైవ్లోనో దర్శనం చేసుకుంటూ గోత్రనామాలతో చేయించిన అద్భుతమైన శుభ ఫలితాలు అందుకుంటారండి. 2026లో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పుష్యమి నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి.